సో గైస్ నేనైతే ఒక్కటే చెప్తున్నా. సో ఎవరికైతే ఏపీ సెట్ 2024కి సంబంధించి ఫస్ట్ కౌన్సిలింగ్‌లో సీట్ రాలేదో సో ప్రతి ఒక్కరైతే కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అయితే టెలిగ్రామ్‌లో అయితే కాంటాక్ట్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైమ్ సో ఎంతమందికి సీట్ రాలేదు ఫస్ట్ కౌన్సిలింగ్‌లో తెలుసుకోవాలనుకుంటున్నా. సో ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నది ఏమంటే, అన్న నాకు మంచి ర్యాంక్ వచ్చింది. సో నేను వెబ్ ఆప్షన్స్ కూడా పర్ఫెక్ట్‌గా అయితే పెట్టాను. కాకపోతే నాకు సీట్ అనేది అయితే ఫస్ట్ కౌన్సిలింగ్‌లో అలాట్ కాలేదు. ఎందుకని అయితే అడుగుతున్నారనమాట. సో గైస్ నేనైతే ఒక్కటే చెప్తాను. సో వెబ్ ఆప్షన్స్ అనేటివి ఒక్కటికి 2 సార్లు మీరు పెట్టే కాలేజెస్‌కి సో మీకొచ్చిన ర్యాంక్ తగ్గట్టు ఇప్పుడు 1,00,000 ర్యాంక్ వచ్చి సో గవర్నమెంట్ కాలేజెస్‌లో నాకు సీట్ రావాలి. సో పలానా కాలేజ్‌లోనే సీట్ రావాలి. సో ఈ విధంగా ఉంటాయి కదా. సో అలాంటి కాలేజెస్ పెట్టేసి నాకు సీట్ రాలేదంటే ఎవరు ఏం చేయలేమన్నమాట. నిజంగానే చెప్తున్నా గైస్. నేను అందుకే ఒక వీడియోని పర్ఫెక్ట్‌గా చేసి పెట్టాను. సో వెబ్ ఆప్షన్స్ కన్నా ముందే. సో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ పర్ఫెక్ట్‌గా సో అనలైజ్ చేసుకొని ఇచ్చుకున్నారో సో వాళ్ళందరికీ కూడా మంచి కాలేజ్‌లో ర్యాంక్ అంటే సీట్ అనేది రావడం జరిగింది. సో చాలామంది కూడా టెలిగ్రామ్‌లో కూడా నాకు పాజిటివ్‌గానే పెట్టారు. సో నేను కరెక్ట్‌గా పెట్టానన్న, థ్యాంక్ యూ అన్న. సో నాకైతే కాలేజ్‌లో సీట్ వచ్చింది. సో అండ్ సో కాలేజ్‌లో. సో నేనైతే చాలా హ్యాపీ ఇలా అయితే. సో ఎవరైతే మిస్టేక్స్ చేస్తారో సో నేను మళ్ళీ చెప్తున్నా, బిగినర్స్ మిస్టేక్స్ అంటారనమాట. సో నెక్స్ట్ కూడా మీకు ఎలా సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా అని అయితే డౌట్ పడుతున్నారు. ఖచ్చితంగా ఉంటుంది. సో నేనైతే అప్డేట్ ఇస్తూనే ఉంటా. సో ఛానల్ ఫాలో అవుతూ ఉండండి వరుసగా అయితే.